అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో చూద్దాము. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ప్రీవియస్ గా 2 వీడియోస్కి అయితే గివ్ అవే మిస్ అయ్యారనమాట, గివ్ అవే విన్నర్స్. సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైతే వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేనైతే మీకు గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాను. అండ్ ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మేకింగ్ వీడియో అన్నమాట. సో పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఈ సెట్ ఉందండి. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట. మనకి ఈ సెట్ ఒక ఆర్డర్ వచ్చింది, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కూడా మేకింగ్ చేసి చూపిద్దాము అన్నట్టు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ దీనికోసం అసలు నేను ఏమేమి తీసుకున్నాను ఒకసారి చూపిస్తాను రండి. సో ఇవి వచ్చేసి ఎల్లో కలర్ క్లిప్ స్టోన్స్ అనమాట. సో చూసారు కదా. అండ్ ఇవి వచ్చేసి 3mm గ్లాసీ గోల్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి 4x4 పర్పుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ జర్కన్స్ తీసుకున్నానండి. అండ్ ఇవి వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి తిలకం అండి, తిలకం షేప్లో, అంటే స్మాల్ డ్రాప్ అంటారు కదా, 4K డ్రాప్, స్మాల్ డ్రాప్, తిలకం ఏదన్నా కానీ ఇదే షేప్ అనమాట. సో దీంట్లో వచ్చేసి గ్లాసీ గోల్డ్ తీసుకుందామండి. అండ్ ఇవి వచ్చేసి జర్కన్ బేసెస్ అండి, మనకి రింగ్ బేస్ లాగా ఉండిద్ది అనమాట. అండ్ వచ్చేసి గోల్డ్ స్టోన్ చైన్ తీసుకున్నాను. సో ఇంతవరకు నేనైతే దీనికోసం మెటీరియల్ అయితే తీసుకున్నానండి. అండ్ మీకు మెయిన్ బ్యాంగిల్స్ని అయితే ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది 2 కట్ బ్యాంగిల్ అండి. అండ్ 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 తీసుకున్నాను, పర్పుల్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. అండ్ 4 కట్ బ్యాంగిల్ కూడా ఒకటి తీసుకున్నాను, దీనికి కూడా పర్పుల్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు 4 కట్ బ్యాంగిల్కి ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను రండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ జర్కన్ రింగ్ బేసెస్ ఉన్నాయి కదా, సో వీటిని తీసుకోండి. అండ్ ఈ పర్పుల్ జర్కన్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అండి. మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే నేను చూపిస్తాను మీకు. సో ఇలాగ 2 వచ్చేటట్టు కట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలాగా 2 స్టోన్స్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. మనం ఈ బ్యాంగిల్ అంతా కూడా అలాగే పెట్టాలన్నమాట, 2 స్టోన్స్. సో అలాగే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లూ తీసుకోండి. సో ఇలాగా 4 కట్ బ్యాంగిల్ మీద ఇలాగ మనం గమ్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, గమ్ అయితే అప్లై చేసుకొని ఇలాగ జర్కన్ బేస్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జర్కన్ బేస్ లోపల హోల్ లా ఉంటుంది కదా, సో దాంట్లో కూడా ఇలా లైట్గా గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత జర్కన్ స్టోన్ తీసుకోండి. ఎక్స్ట్రా గమ్ ఏమైనా ఉంటే ఫస్టే రిమూవ్ చేసేసేయండి. జర్కన్ స్టోన్ మీదకి గమ్ అయితే రాకూడదండి, అలా వచ్చినప్పుడు దాని షైనింగ్ అనేది తగ్గిపోద్ది అనమాట. స్టోన్ షైనింగ్ అనేది తగ్గిద్ది గమ్ము కుందన్ పైకి రావడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఇలా అయితే గమ్ అప్లై చేసుకోండి. ఇలా గమ్ అప్లై చేసుకొని మనం 2 స్టోన్ చైన్స్ని, అదే స్టోన్ చైన్లో ఇలాగ 2 స్టోన్స్ని కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకోండి దీనిపైన. సో చూడండి, సో నిజంగా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి. నేను చెప్పడం కాదు, మొత్తం సెట్ అంతా చూపించిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది అనేసి. అంత బాగుంది అన్నమాట లుక్ వైజ్ కూడా. సో సేమ్ అండి, ఇంకా రిపీట్. సో ఇట్లాగా గమ్ అప్లై చేసుకోవడం, జర్కన్ బేస్ని పెట్టేసేయడం, మళ్ళీ మిడిల్లో కొంచెం గమ్ అప్లై చేసుకోవడం, జర్కన్ పెట్టేయండి. సో మళ్ళీ ఇలాగ స్టోన్ చైన్ కట్ చేసుకున్నాం కదా 2 స్టోన్స్ని, దీన్నైతే ఇలా పెట్టేసేయండి. సో చూసారు కదండి ఎంత బాగుందో. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, మనం జర్కన్ని కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసుకోవడం అండ్ ఈ స్టోన్ చైన్స్ని కూడా కరెక్ట్గా కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవడం అండి. ఈ 2 కరెక్ట్గా చేస్తే మీకు ఈ బ్యాంగిల్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయిపోద్ది అనమాట. సో నేను ఇది మీకు చేసి చూపించాను కదా, సేమ్ ఇలాగే బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చేసి ఉంచాను, అది మీకు చూపిస్తాను. సో చూడండి, ఇలాగ ఫినిష్ అయిపోద్ది అనమాట మనకి బ్యాంగిల్ అంతా కూడా. అలా నేను చెప్పినట్టు చేస్తే ఇలా వచ్చేస్తుందండి అవుట్పుట్ అయితే. నిజంగా చాలా అంటే చాలా షైనీగా ఎంత మెరుస్తుందంటే ఈ స్టోన్ చైన్ అండ్ ఈ జర్కన్స్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాంగిల్ డిజైన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ చేస్తున్నానండి. సో దీనికోసం నేను తీసుకున్నవి ఏంటి అంటే ఇలాగా స్క్వేర్ 4x4 తీసుకోండి. అంటే నేను పర్పుల్ కలర్ యూజ్ చేశాను కాబట్టి పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్ యూజ్ చేస్తే ఆ కలర్ని తీసుకోండి. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి 6K ఐ షేప్ గ్లాసీ తీసుకోండి, గ్లాసీ గోల్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా యూజ్ చేయాలండి, జర్కన్ బేసెస్ అండ్ జర్కన్స్. ఈ క్లిప్ స్టోన్స్ అండి, ఎల్లో కలర్ క్లిప్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గోల్డ్ ట్యూబ్ బీట్స్ తీసుకున్నానండి. సో ఇంతవరకు తీసుకున్నాను అనమాట సెకండ్ బ్యాంగిల్ని డిజైన్ చేయడం కోసం. సో దీన్ని 2 కట్ ఫ్లాట్ మీద డిజైన్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇలా గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని స్క్వేర్ 4x4 పర్పుల్ కలర్ని ప్లేస్ చేస్తున్నాను నేనైతే. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ స్క్వేర్ కింద గమ్ అయితే అప్లై చేయండి నేను చూపిస్తున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోండి. సో చూసారు కదండి, సేమ్ ఇదే ఐ షేప్ కింద గమ్ అయితే అప్లై చేసుకొని ట్యూబ్ బీడ్ ఉండిద్ది కదండి. సో నేను వచ్చేసి డార్క్ గోల్డ్ వాడుతున్నాను. మీరు కావాలంటే మైల్డ్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈ ఉన్నాయి కదండి జర్కన్ బేసెస్, సో వీటిని అయితే ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటి లోపల గమ్ని అయితే ఇలా అప్లై చేసుకోండి. గమ్ని అలా అప్లై చేసుకున్న తర్వాత పర్పుల్ కలర్ జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు. సో గమ్మునైతే చెప్పాను కదండి, స్టోన్ మీదకైతే గమ్మును రానియద్దు. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇలా గమ్ పెట్టుకొని 4x4 స్క్వేర్ని ఇలా స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి సైడ్స్న మళ్ళీ గమ్ అప్లై చేసుకోండి. స్క్వేర్స్కి పైన సైడ్స్న గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా ఎల్లో కలర్ క్లిప్ స్టోన్స్ తీసుకోమని చెప్పాను కదా, సో వాటిని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇంకా ఫస్ట్ నుంచి మనం ఎలా చేసామో అలా చేయడమే. స్క్వేర్ కింద ఇలాగ 6K ఐ షేప్ గోల్డ్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ట్యూబ్ బీడ్ని పెట్టుకోవాలండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ చేసుకోవడమేనండి. ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా ఎలా చేసుకోవాలని అర్థమైపోతుంది అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. సో సైడ్స్ వచ్చేసి జర్కన్ బేస్ని పెట్టేసి మళ్ళీ నేను ఒకసారి చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. సో చూసారు కదండి, ఇట్లా డిజైన్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇది మీకు చూపించడం కోసం చేశానండి. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అయితే నేను రెడీ చేసి పెట్టాను, సో దాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి, ఫుల్గా మనకి గమ్ అప్లై చేసి ఇలా డిజైన్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అయితే ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యిద్ది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మిడిల్ బ్యాంగిల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మెయిన్ బ్యాంగిల్ సైడ్ బ్యాంగిల్ అండి. సో దాన్ని కూడా అలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలాగ 2 కట్ బ్యాంగిల్ ఇంకొకటి మిగిలింది కదండి. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనికోసం వచ్చేసి 4x4 స్క్వేర్ పర్పుల్, ఇదిగోండి ఇలాగా స్మాల్ తెల్కమ్ షేప్ గోల్డ్ తీసుకున్నాను. అండ్ 3mm గోల్డ్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్కి కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి. మిడిల్లో చూసుకొని గమ్ అప్లై చేసి ఇలాగా స్క్వేర్ని అయితే పెట్టుకోండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోండి. కొంచెం అటు ఇటు పోయినా మనకి ఈ కుందన్స్ సైడ్ పెట్టుకుంటాం కాబట్టి కుందన్ అనేది జాగ్రత్తగా నిలబడదండి. కొంచెం చూసుకొని పెట్టుకోండి అదొకటి మటుకు. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ 3mm స్టోన్ని స్టిక్ చేయండి. ఒక సైడ్ వచ్చేసి ఇలా గమ్ అప్లై చేసుకొని
తిలకం షేప్ స్టోన్ అయితే స్టిక్ చేయండి ఇలాగా. సో చూసారు కదండి, ఇట్లా అన్నమాట. సో ఒకటి ఇలా అంటించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ అదే ప్లేస్లో ఇట్లాగా కొంచెం స్ట్రైట్గా లైన్ రానిచ్చి 3mm స్టిక్ చేసుకోండి. సో ఇట్లా అయితే మీకు ఈజీగా ఉంటుందని ఫస్ట్ ఇలా చెప్పాను అనమాట. సో సేమ్ ఇంక ఇలా పెట్టేసుకుంటూ రండి, అదే సైజులో అదే డిస్టెన్స్ తోటి పెట్టేసుకుంటూ రండి. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ని పెట్టేయండి. సో ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే పెట్టండి, అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఏదైనా రాంగ్ వస్తే. సో చూసారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గమ్ అయితే అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని తిలకం షేప్ అనమాట, తిలకం షేప్ గోల్డ్ కలర్ని పెట్టేసుకోండి. సో కుందన్ని ఎక్కడ కూడా పక్కకు పోనీయద్దు, వెంటనే జరుపుకుంటూ వర్క్ అనేది చేసుకోండి. ఎక్కడైనా మీకు పక్కకు పోయినట్టు అలా అనిపిస్తే కనుక వెంటనే సర్చ్ చేసుకుంటూ ఉండండి. ఇలా స్ట్రైట్గా ఒకసారి పెట్టి చూసుకోండి, మీరు ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మీకు ఎంతవరకు క్రాస్ వచ్చింది, ఎంతవరకు కుందన్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది అనేది అర్థమవుతుంది. సో అట్లా చూసుకున్న తర్వాత సో చూసారు కదా, డిజైన్ అయితే ఇలా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ నేనైతే ఒక బ్యాంగిల్ని ప్రిపేర్ చేసే పెట్టాను. సో ఇదండి ఆ బ్యాంగిల్ వచ్చేసి. సో మనకి పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఆ డిజైన్ వచ్చేసి ఇలా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది కూడా పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో. సో మొత్తం సెట్ అయితే నేను సెట్ చేసి చూపిస్తాను. అండ్ మీకు చూపించలేదు కదా, నేను ఇలాగ 4 బ్యాంగిల్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. స్టోన్ చైన్ బ్యాంగిల్స్, డబల్ లైన్ స్టోన్ చైన్ అనమాట. 2 times స్టిక్ చేస్తాం కదా స్టోన్ చైన్, అలా స్టిక్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో, ఈ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో కలర్లో చేసామన్నమాట. సో ఇలాగా లెమన్ ఎల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇలాగ ఒక 6 అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. సో మొత్తం కూడా ఒక హ్యాండ్కి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు సెట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూసారు కదండి, ఈ సెట్ వచ్చేసి మనం పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చేసాము. సో చూడండి, 1 హ్యాండ్కి వచ్చేసి మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 టోటల్ 13 బ్యాంగిల్స్ అయితే ఓన్లీ 1 హ్యాండ్కే 13 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి. సో దీని ఇంకో సెట్ కూడా ఉంది, 2 హ్యాండ్స్కి చేయించుకున్నారు. సో సెకండ్ హ్యాండ్ సెట్ కూడా నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, 2 హ్యాండ్స్కి కలిపి ఫుల్ సెట్ ఎలా ఉంది అనేసి. చూసారు కదండి, ఈ సెట్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇలాంటి బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో అయితే క్లాసెస్ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆ క్లాసెస్ కోసం మనమైతే ఒక కిట్ ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట. ఇన్ కేస్ ఆ కిట్ గురించి మీరు ఎవరైనా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆ కిట్ తీసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ మీరు ఇలాంటి డిజైన్స్ చాలా వరకు నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో వీడియోస్ని అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎవరికైతే ఆ కిట్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.